హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంగ్లీషు భాష యందు పట్టు సాధించడానికి ముఖ్యమైన గ్రామర్ మరియు ఇంగ్లీషు మాట్లాడటానికి ఉపయోగపడే వివిధ పద్ధతులు సరళంగా వివరించబడును. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరియు ఉద్యోగులు ఇంగ్లీషు భాషను మాట్లాడటానికి ఒక విధమైన సిగ్గు మరియు భయపడతారు. అందున పట్టణ మరియు గ్రామీణ నేపథ్యం గల కాలేజీలో చదివిన వారు మరింత సంశయంతో ఉంటారు. ఈ సిగ్గు, బిడియం మరియు భయం పోవాలి అంటే ఇంగ్లీష్ గ్రామర్లో పట్టు, ఇంగ్లీష్ భాష మాట్లాడే విధానం మా ఈ ఛానల్ నందు చక్కగా వివరించడం జరుగుతుంది. మా ఈ ప్రయత్నంను ఉపయోగించుకొని ఇంగ్లీష్ భాషను చక్కగా మాట్లాడతారని భావిస్తున్నాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం బేసిక్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుందాం. ఇంట్రడక్షన్. There are 26 letters in English language, starts from A to Z. These 26 letters are called alphabets. In English, these 26 letters are called as alphabets. In Telugu, వీటిని అక్షరమాల అందుము. These alphabets are divided into two types. ఈ ఆల్ఫాబెట్స్ని మనం రెండు ముక్కల కింద విడగొట్టాం. వీటిని మనం ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అనడం. తెలుగులో అచ్చులు మరియు హల్లులు అందము. ఓవెల్స్ అంటే ఏఈఐఓయు. ఏఈఐఓయు ఆర్ కాల్డ్ యాజ్ ఓవెల్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్సనెంట్స్. రిమైనింగ్ 21 అక్షరములు కాన్సనెంట్స్ అని పిలువబడును. వర్డ్ అంటే ఏంటి? A word is a group of letters which gives complete meaning called word. అంటే ఒక వర్డ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి, అంతేగాని అసంపూర్తంగా అర్థాన్ని ఇచ్చే అక్షర సముదాయాన్ని పదము అని అనము. ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, యూ సీ హియర్ హంగ్రీ, HUNGRY, హంగ్రీ. ఆ హంగ్రీని మనం అదే లెటర్స్ ఉపయోగించి రివర్స్లో RYGNUH అని రాస్తే అది వర్డ్ కింద రాదు. దాన్ని మనం వర్డ్ అనే మాట మాట్లాడము. సెకండ్ ఎగ్జాంపుల్, లయన్, LION, లయన్. ఆ లయన్లో ఉన్న ఎల్ కానీ, ఐ కానీ, ఓ కానీ, ఎన్ కానీ అటు ఇటు మనం మార్చినట్లయితే ఆ వర్డ్ దాని యొక్క మీనింగ్ మొత్తం మారిపోతుంది, అసలు మీనింగే రాదు. సో అటువంటి వాటిని మనం వర్డ్ అని మాట్లాడడం. NOIL ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఇట్. సో దాన్ని మనం వర్డ్ అని మాట మాట్లాడడం. ఏదైతే మనకి అక్షరాలు కలిపి ఒక విధమైన అర్థాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే మనం వర్డ్ అంటాము. సో LION ఈజ్ ద కరెక్ట్ వర్డ్. ఇప్పుడు మనము సెంటెన్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సెంటెన్స్ని తెలుగులో వాక్యము అంటాము. వాక్యం అనగా ఒక సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే పదముల సమూహాన్ని వాక్యము అంటాము. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఏ విధంగా అయితే వర్డ్ని మనము లెటర్స్ అన్నీ కలిపి వర్డ్ ఏ విధంగా ఒక అర్థాన్ని ఇస్తుందో అదేవిధంగా కొన్ని వర్డ్స్ కలిపి ఒక విధమైన అర్థాన్ని, సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేదాన్ని మనము సెంటెన్స్ అని మాట్లాడతాం. ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే హైదరాబాదు తెలంగాణ స్టేట్కి క్యాపిటల్ సిటీ. సో దీంట్లో మనకి టోటల్గా ఒక అర్థం వచ్చింది. అంటే మనం దాని గురించి ఇంకా వేరే విధమైన ఆలోచన లేకుండా మనం డైరెక్ట్గా మనకు అర్థమయ్యే దాన్ని మనం సెంటెన్స్ అని మాట్లాడతాము, దాన్ని వాక్యం అంటాము. సో ఇంగ్లీష్లో మనం దానికి ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్.